నోబెల్ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. మత ప్రాంత వివక్ష లేకుండా మానవజాతి మేలు కోసం విశేష కృషి చేసిన వారిని సమున్నతంగా గౌరవిస్తూ ప్రతి ఏటా అందించే అవార్డు ఇది. ఈ ఏడాది కూడా పలువురు ప్రముఖులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రంలో ఏఐ రూపశిల్పులకు అవార్డు రాగా, రసాయన శాస్త్రంలో ప్రోటీన్లపై పరిశోధనలు వచ్చింది. అటు కీలకమైన మైక్రో ఆర్ఎన్లకు మెడిసిన్ విభాగంలో పట్టం కట్టగా, దేశాల మధ్య సంపద అసమానతల అంతానికి ఆర్థిక రంగంలో అవార్డులు వరించాయి. ప్రధానమైన శాంతి బహుమతిని జపాన్ సంస్థకు కేటాయించగా, దక్షిణ కొరియా రచయిత హాన్కాంగ్కు సాహిత్య అవార్డు దక్కింది. మరి వీరు చేసిన ఆ పరిశోధనలేంటి? కీలకమైన ప్రోటీన్లపై పరిశోధనలతో శాస్త్రవేత్తలు ఏం చెప్పాలనుకుంటున్నారు? శాంతి విభాగంలో నోబెల్ గెలుచుకున్న ఆ సంస్థ గొప్పతనం ఏంటి? మొదటగా భౌతిక శాస్త్రం గురించి పరిశీలిస్తే, ఈ ఏడాది కీలకమైన ఏఐ రూపశిల్పులకు ఈ రంగంలో నోబెల్ అవార్డులు లభించాయి. వారే జాన్ జే హాఫ్ఫీల్డ్, జెఫ్రీ ఇ హింటన్. ప్రముఖ శాస్త్రవేత్త హింటన్ ను ఏఐ పితామహుడిగా అభివర్ణిస్తారు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మానవ జీవితాల్లో మిషన్ లెర్నింగ్ వల్ల వచ్చే విప్లవాత్మకమైన మార్పుల గురించి చేసిన పరిశోధనలకు గాను వీరిని అవార్డుకు ఎంపిక చేశారు. స్టాటిస్టికల్ ఫిజిక్స్ కు సంబంధించిన మౌలిక సూత్రాలను ఉపయోగించుకొని వీరు కృత్రిమ న్యూరల్ నెట్వర్క్స్ ను రూపొందించారు. అవి అసోసియేటివ్ మెమరీగా పనిచేస్తూ భారీ డేటాను విశ్లేషించనున్నాయి. ఉదాహరణకు, మనం జీవితంలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక పర్ఫ్యూమ్ వాసనని పీల్చామే అనుకోండి. చాలా కాలం తర్వాత మనం ఎక్కడో అదే పర్ఫ్యూమ్ వాసనను తిరిగి పీలిస్తే ఆ కాలపు జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. ఈ ప్రక్రియనే అసోసియేటివ్ మెమరీ అంటారు. మానవ మెదడును అనుకరిస్తూ సమాచారాన్ని నిల్వ చేయడానికి ఒక రకమైన నోడ్ల ద్వారా కృత్రిమ నెట్వర్క్ ను నిర్మిస్తారు. ఇప్పుడు హాఫ్ఫీల్డ్ ఇదే చేశారు. వాటిలో నిర్దిష్ట పోకడలను గుర్తించవచ్చని తెలిపారు. తద్వారా సంబంధిత అంశంపై తర్ఫీదు పొందుతాయని చెప్పారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఈ న్యూరల్ నెట్వర్క్లు ఉపయోగపడతాయని అన్నారు. అణువిద్యుత్ తయారు చేయడంలో కూడా ఈ E=mc² అనే సిద్ధాంతం చాలా ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని అణుబాంబులు తయారు చేయడం వలన ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రమాదం అంచున ఉన్నది. మనం చూసే ఉన్నాము, హిరోషిమా నాగసాకి అణు విధ్వంసం ఏ విధంగా మానవులను చంపివేసిందో. కాబట్టి ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అనేటివి ఒక 2-sided నైఫ్స్ లాంటివి. అంటే అది మంచిగా ఉపయోగించాలా, చెడుగా ఉపయోగించాలా అనేది ఈ మనిషి యొక్క ఎథికల్ వాల్యూస్పై ఆధారపడి ఉంటుంది. చాట్ జీపీటీ కానీ, మెటా ఏఐ కానీ, తర్వాత ఇమేజ్ రికగ్నిషన్ కానీ, వాయిస్ రికగ్నిషన్ కానీ, వీటన్నిటిని మనము ఈ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని మనం వాడుతున్నామంటే వీరు చేసినటువంటి పరిశోధనలే దానికి కారణము. ముందుగా జాన్ ఎఫ్ ఇతను కనుగొన్నటువంటి అసోసియేటెడ్ మెమరీ మోడల్ అనేది మనకు డేటాను స్టోర్ చేయడానికి కానీ, ప్రాసెసింగ్ చేయడానికి కానీ ఎంతగానో ఉపయోగపడింది. సో ఇచ్చినటువంటి ఇన్పుట్ డేటాను దాన్ని అక్యురేట్గా ప్రాసెస్ చేయడానికి కానీ, దానికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ ఈ నెట్వర్క్ అనేది ఫిజిక్స్ యొక్క సూత్రాలను ఉపయోగించి పనిచేస్తుంది. ఇక రసాయన శాస్త్రానికి సంబంధించి జీవానికి నిర్మాణ అణువులైన ప్రోటీన్లపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జెంపర్లను నోబెల్ పురస్కారం వరించింది. వీళ్లు చేసిన పరిశోధనను ఒకసారి గమనిస్తే, మానవ జీవితంలో ప్రోటీన్లు అనేవి చాలా అవసరం. మన ఆరోగ్య శ్రేయస్సులో వీటి పాత్ర కీలకం. అలాంటి ఒక కొత్త ప్రోటీన్ ను బేకర్ అనే శాస్త్రవేత్త 2003లో రూపకల్పన చేశారు. అప్పటి నుంచి ఆయన నేతృత్వంలోని బృందం ఒకదాని తర్వాత ఒకటి చొప్పున అనేక ఊహాత్మక ప్రోటీన్లను డిజైన్ చేసింది. ఇవి ఔషధాలు, టీకాలు, నానో పదార్థాలు, బుల్లి సెన్సర్లతో పాటు అనేక ఇతర వాటిల్లో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈయన ఒక కంప్యూటేషనల్ టూల్ ను కూడా తీసుకొచ్చారు. దీనివల్ల శాస్త్రవేత్తలు పూర్తిగా కొత్త ఆకృతులతో వేర్వేరు పనులు చేయగల ప్రోటీన్లను డిజైన్ చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు పరిశోధనలో 20 కోట్ల ప్రోటీన్లను గుర్తించగా, వాటన్నింటి నిర్మాణాన్ని అంచనా వేయగల సరికొత్త ఏఐ మోడల్ను మిగతా ఇద్దరు శాస్త్రవేత్తలైన హసాబిస్, జెంపర్ సృష్టించారు. ప్రోటీన్ 3D నిర్మాణాన్ని అంచనా వేయాలన్న శాస్త్రవేత్తల సుదీర్ఘ కలను 2020లో ఈ ఏఐ మోడల్ ద్వారా సాకారమైంది. 2024 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో ప్రోటీన్ల నిర్మాణానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ ప్రైజ్ ముగ్గురికి ఇచ్చారనమాట. డేవిడ్ బేకర్, జాన్ జంపర్, డెమిస్ హ్యాసబిస్. మనకు తెలుసు మన బాడీలో ప్రోటీన్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తాయో. అయితే ఈ ప్రోటీన్స్ సంబంధించి కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్స్ ఎలా చేయాలి, ప్రోటీన్ స్ట్రక్చర్స్ డీకోడింగ్ చేసే విధానం వీళ్ళు కనుగొన్నందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ డీకోడ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? హెల్త్ కేర్ పెరుగుద్ది, డ్రగ్స్ డెవలప్మెంట్ ఈజీ చేయవచ్చు, మనిషికి వచ్చే రోగాలను, కొత్త రోగాలను కూడా ముందే కనిపెట్టి డ్రగ్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. వీటన్నిటికీ మూల కారణం ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షనే, డీకోడ్ చేయటమే. అది చేశారు వీళ్ళు. మెషిన్ లెర్నింగ్ సహాయంతో ప్రోటీన్ల 3D నిర్మాణం అంచనా వేయవచ్చిన విషయాన్ని కనుగొన్నారు. ప్రోటీన్ల నిర్మాణము మరియు అవి పనిచేయ విధానము అవగాహన చేసుకొనవచ్చును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైతే మనం ఇప్పుడు కృత్రిమ మేధస్సు అంటున్నామో దాని ఆధారంగా ప్రోటీన్లు ఎలా పనిచేస్తాయి మరియు ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అని వాటి నిర్మాణం అంచనా వేయవచ్చిన విషయాన్ని వీరు కనుగొన్నారు. కీలకమైన వైద్య విభాగంలో మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్లు ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలకు ఈ ఆవిష్కారం దోహదపడనుంది. అంటే కణస్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో సాయపడటం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు మైక్రో ఆర్ఎన్ఏ కొత్త మార్గాలను తెరిచింది. ఇది కొత్త ప్రోటీన్ల తయారీ సూచనలను అందించగలదు. తద్వారా కొత్త మందుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. అందులో డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్లతో పాటు జేమ్స్ రాబిన్సన్లున్నారు. వీరు ఓ దేశ శ్రేయస్సులో సామాజిక సంస్థల ప్రాముఖ్యత ఎలా ఉంటుందో చక్కగా వివరించారు. చట్టపాలన పేలవంగా ఉన్న సమాజాలు, జనాభాను దోపిడీ చేసే సంస్థలు అభివృద్ధిని, మెరుగైన సమాజ మార్పును సృష్టించలేవని వీరి పరిశోధనలో తేలింది. అలాగే ఆర్థిక అసమానతలు తగ్గించడంలో సామాజిక సంస్థల కీలక పాత్రను వీరు వివరించారు. కొన్ని దేశాలు ఆర్థికంగా ఎందుకు ఎదుగుతున్నాయి, మరికొన్ని ఎందుకు విఫలమవుతున్నాయి, అందుకు మూల కారణాలేంటి, వాటిని పరిశోధనల్లో చక్కగా వివరించారు. దీనిపై గతంలో అసెమోగ్లు, రాబిన్సన్లు కలిసి వై నేషన్స్ ఫెయిల్ ద ఆరిజిన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పెరిటీ అండ్ పావర్టీ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఇందులో కొన్ని దేశాలు అభివృద్ధి చెందకపోవడానికి మానవ తప్పిదాలే కారణమని వాదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎందుకు 40 ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే పరిగణించబడుతున్నాయి? దీనికి గల కారణం ఏంటి? యూరోపియన్ మోడల్లో చూసినప్పుడు ఐరోపా దేశాలు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థకు మౌలికంగా ఉన్న తేడాలేంటి? సంపదలో ఉన్నటువంటి తేడాలేంటి? ఏ విధంగా ఒక దేశం వెనుకబడిన దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారే కాలంలో ఎదుర్కొనే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు చాలా సూక్ష్మంగా వివరించారు. ఎంతో ప్రాధాన్యత కూడుకున్న అంశం నార్వే పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత శాంతి పురస్కారాన్ని ఈ ఏడాది జపాన్కు చెందిన నిహాన్ హిడాంకియో అనే సంస్థకు అందించారు. ఈ సంస్థకు దక్కడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు ప్రయోగించగా 1,40,000 మంది, అదే నెల 9న నాగసాకిపై మరో బాంబు వేయగా 70,000 మంది బలయ్యారు. నాటి విధ్వంసంలో ప్రాణాలు దక్కించుకున్న వారిని హిబాకుషాగా పిలుస్తారు. వీరితో పాటు పసిఫిక్ అణ్వస్త్ర పరీక్షల బాధితులు కలిసి 1956లో నిహాన్ హిడాంకియోను ఏర్పాటు చేశారు. వీరి ప్రధాన లక్ష్యం అణ్వస్త్ర నిర్మూలన. అణుయుద్ధ విధ్వంసం నుంచి భావితరాలను రక్షించాల్సిన ఆవశ్యకతను ఈ సంస్థ అందరికీ చెబుతోంది. దీనిపై జపాన్లోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా అవగాహన కల్పిస్తోంది. అసలే పశ్చిమాసియాలో యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారేమోనని కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిహాన్ హిడాంకియోకు అవార్డును ప్రకటించి నోబెల్ కమిటీ ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపిందని నిపుణులు అంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా, నాగసాకిలపైన వేసినటువంటి అణుబాంబులు, దానివల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలు, ప్రపంచమంతా అణువాయుధ రహిత ప్రపంచం కావాలి, అణువాయుధాలను ఉపయోగించకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడాలనేటటువంటి అంశం పైన విశేషమైనటువంటి కృషి చేసినందుకు హిడాంకియోకి ఈ 2024 నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. ఇవాళ మధ్య ప్రాంత్యంలోనూ పశ్చిమాసియాలోనూ యుద్ధ మేఘాలు కంపుకుంటున్నటువంటి
పరిస్థితులలో అటుపక్క ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అణ్వాయుధాలు ఉపయోగించినటువంటి ప్రపంచం రావాలి. ఒకవేళ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో అణ్వాయుధాలు ఉపయోగిస్తే ప్రపంచానికి వచ్చేటటువంటి ముప్పు, ఇలాంటి అంశంపైన విశేష కృషి చేసినందుకు గాను 2024 హిడ్డాగియోకి నోబెల్ బహుమతి ప్రకటించటము మనకి కనిపిస్తున్నటువంటి అంశం. సాహిత్య రంగంలో కూడా విశేష కృషి చేసినందుకు గాను నోబెల్ అవార్డును అందిస్తారు. 2024కు గాను దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ ను నోబెల్ అవార్డు వరించింది. చరిత్ర గురించి మనం పుస్తకాల్లోనే చదువుకున్నాం, కానీ ఆ కాలం నాటి పరిస్థితులు, భయంకరమైన సంఘటనలు, బానిసలుగా మగ్గిన జీవితాలు, ఇలా వీటన్నింటి గురించి కొంతవరకు మనం ఊహించుకోగలం. ఈ పరిస్థితుల్ని తన రచనలతో కళ్లకు కడుతున్నారు దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్. ఈ సృజనాత్మకతకే తాజాగా ఆమెకు సాహిత్య నోబెల్ వచ్చింది. చదువుకునే సమయంలో ప్రముఖ కొరియన్ కవితా రచయిత ఈసాంగ్ రాసిన కవితలు, పుస్తకాలు తరచూ చదివేవారు హాన్. ఇలా వీటన్నింటి స్ఫూర్తితో అనేక నవలలు రాయడం మొదలుపెట్టారు. తద్వారా సాహిత్యంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం గెలుచుకున్న తొలి దక్షిణ కొరియా రచయిత్రిగా, తొలి ఆసియా మహిళగా చరిత్ర లిఖించారామె. నోబెల్ బహుమతి అనేది ఒక కళ. దీన్ని సాధించడం కోసం అనేక మంది ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తుంటారు. అయితే ఈ అవార్డు సాధించిన వారిలో భారతీయులు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో గతం నుంచి పరిశోధనా రంగంలో ప్రోత్సాహం తక్కువగా ఉండటమే. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే మనం కాస్త మెరుగుపడుతున్నాం. పరిశోధనలను అనుకున్న స్థాయిలో మరింత ముందుకు తీసుకువెళితే భవిష్యత్తులో భారత్ కూడా అనేక రంగాల్లో అవార్డులు అందుకునే అవకాశం ఉంటుంది.